శాంతి. మీలో కూడా చాలామందికి షీలాకేతో చాలానే అనుభవాలు ఉండింటాయి. అయితే మేము జ్ఞానంలో రావడం నేను కొంచెం ముందొచ్చాను, కానీ సెంటర్లో అక్కయ్య ముందొచ్చారనమాట. సో 95లో అక్కయ్య సెంటర్లోకి వచ్చారు, కానీ మా ట్రైనింగ్ 96లో అయ్యింది. సో ట్రైనింగ్కి కూడా అక్కయ్యతో పాటే ఉన్నాం మేమంతా, ఒక టీము. 2001లో మా సమర్పణ కూడా అక్కయ్యతో పాటే అయ్యింది, మాదంతా ఒక టీం అన్నమాట. సో నాకు బంధనం ఉన్న కారణంగా నేను రావడానికి కొద్దిగా ఆలస్యమైంది. యాక్చువల్గా అక్కయ్య కూడా బంధనమే, కానీ అక్కయ్యకు నా బంధనానికి అక్కయ్యనేమో గెలిచేశారనమాట. ఫాస్ట్గా గెలిచేశారు అక్కయ్య. దానికి ఇంకా బాబా భాగ్యం ఇచ్చారనే చెప్పొచ్చు అనమాట. లాటరీ తగిలింది అక్కయ్యకి డ్రామా అనుసారంగా. అందుకని ఆ లాటరీలో అక్కయ్య 1 year ముందు ఉన్నారు. కానీ అన్నిటికంటే గొప్ప లాటరీ ఏంటి అంటే పెద్ద బెంజీ, ప్రీతం బెంజీ మరి కుల్దీప్ బెంజీల యొక్క పాలన విశేషంగా అక్కయ్య చాలా ఎక్కువ పొందారనమాట. అయితే అది 1 year అక్కయ్య పాలన పొందిన తర్వాత 95 మొత్తం పాలన పొందారు. 96లో మాకు మధుబన్లో ట్రైనింగ్ అయ్యింది. ట్రైనింగ్ అయిన తర్వాత నేను బంధనం ఉన్నది కాబట్టి మళ్ళీ హైదరాబాద్లో ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి డైరెక్ట్గా బెంజీతో రిక్వెస్ట్ చేస్తే విశాఖపట్నంకి పంపించారనమాట. సో 96 to 97 ఒక 9 months వరకు. అయితే అప్పుడు జతలో దానికంటే ముందు మనీష్ అక్కయ్య ఉండేవారు. సో మనీష్ అక్కయ్య మాకు అప్పుడు అన్ని ట్రాన్స్ఫర్స్ ఫటాఫట్ చేసేవారు. ఏ రోజు ఎవరి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా అవుతుంది ఏంటి ఏమీ ముందు ప్లాన్ ఉండేది కాదనమాట. అలా అయిపోయేది. సో నేనైతే రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి నన్ను దూరంగా ఎక్కడైనా పంపించండి అని. సో ట్రైనింగ్ అయిన వెంటనే బెంజీ వాళ్ళు విశాఖపట్నం పంపించారు. అది కూడా షీలాక్కయ్యతో పాటు. షీలాక్కయ్య మన ఇప్పుడు గాంధీనగర్లో ఉంటున్నారు కదా, శోభాక్కయ్యతో పాటు ఉమాక్కయ్య అని చెప్పేసి ఆ అక్కయ్య, షీలాక్కయ్య ఉమాక్కయ్య ఒక చోట ఉండేవారు. నన్ను అనకాపల్లిలో ఉంచారనమాట బెంజీ. ఇప్పుడు షీలాక్కయ్యని చూసుకుంటూ ఉన్నారు మెహదీపట్నంలో. బాబాకి కుడి భుజం మన ప్రశాంత్ అక్కయ్య. అప్పుడు ఆమె స్కూల్కి వెళ్తున్న పాప అన్నమాట. కానీ అమ్మ నాన్న అంత దగ్గరలో ఉన్నా, ఇల్లు అంత దగ్గరలో ఉన్నా ఆమె అప్పటి నుంచే కంప్లీట్ అతీతం అన్నమాట. సో సెంటర్లో సేవలన్నీ చాలా బాగా చేసేవారు. స్కూల్కి వెళ్ళేసి రావడం, అలాగ మేము ఇద్దరు కలిసి ఉండేవాళ్ళం అన్నమాట. సో అలాగా ఒక 9 months ఉండడం జరిగింది. అయితే అక్కయ్య ఒక 1 year బాగా బెంజీల పాలన పొంది ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కయ్యకి చాలా బెంజీ వాళ్ళు విపరీతంగా గుర్తొచ్చేవాళ్ళు. నాకేమో తప్పదు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది, కానీ అక్కయ్యకి తప్పదు అన్నది ఏం లేదు. కాగా బెంజీ వాళ్ళు మొదట్లో దూరం పంపేటప్పుడు ఏమనే వాళ్ళంటే ఒక 6 నెలల కోసమే వెళ్ళిరండి, 6 నెలలు అయ్యాక ఇంకో 3 నెలలు, 1 సంవత్సరం అనేవాళ్ళు, తర్వాత ఇంకో 6 నెలలు అలాగా పొడిగించేవారనమాట మెల్లగా దూరం ఉన్నప్పుడు. సో కాబట్టి అక్కయ్యకి అర్థమైంది ఇక్కడ ఉంచితే ఇక్కడే ఉండేటట్టున్నారు. ఒక 6 నెలలు అయిన తర్వాత ఇంకా రోజు నాతో మన ఇద్దరు యోగం చేద్దాం, హైదరాబాద్ వెళ్ళిపోదాం మనం. నేను అక్కయ్య మీరు వెళ్ళండి, కానీ నేను వెళ్ళిపోయానంటే నన్ను పట్టేసుకుంటారు మా వాళ్ళు. నేను క్లారిటీ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి వస్తాను, అప్పటి వరకు నేను రాను. కావాలంటే మీకోసం అమాయకం మాకు తెలియదు, మీకోసం నేను కూడా యోగం చేస్తానులేండి, మీకు బెంజీ దగ్గరికి వెళ్ళాలని ఉంది కదా అని. అలా అమాయకంగా సెంటర్లోకి వచ్చి అప్పుడే కొత్త చిన్నగా ఉన్నాం. సో మొత్తానికి అక్కయ్య మాట బాబా విన్నారు. 9 months తర్వాత అక్కయ్య మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసారు. కానీ ఆ 9 monthsలో బాబా చాలా విషయాలు అక్కయ్యని చూసి నేర్చుకోవడం, తెలుసుకోవడం. ఎందుకంటే డైరెక్ట్గా బెంజీల పాలనలో ఉన్నారు కాబట్టి ఆ పర్ఫెక్షన్ కానీ, కాగా అక్కయ్య చాలా ప్లానింగ్, తెలివితేటలు, పట్టుదల ఎక్కువ. కాబట్టి అది నేర్చుకునే విధానం కానీ, దాన్ని అమల్లో పెట్టే విధానం కానీ, కాగా బాబాకి అండ్ బెంజీలకి ఎంత నమ్మకం అంటే మా వయసు అప్పుడు అంతా కూడా 24-25 years అంతే. ఆ ఏజ్లో అంత దూరం ఉన్న ప్రాంతంలో
ఎలాగా నమ్మకంతో పెట్టారు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం అవుతుంది. అంత దూరం పంపడం అన్నది ఏ నమ్మకంతో పెట్టారు అన్నది. సో అక్కయ్య మరి అక్కడేమో బ్యాంక్లో క్లాసెస్ చేయాల్సి వచ్చేది. ఆ బ్యాంక్లో క్లాసెస్ చేయాలి అంటే అదంతా వచ్చేసి ఇంగ్లీష్లో చేయాలి. అక్కయ్యకి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంది, కానీ ఇంకా అది ఒక పట్టుదలతో ఇంకా చాలా బాగా కావాలని చెప్పి నేను కళ్ళారా చూశాను అక్కయ్యను నేర్చుకునే విధానం ఏంటి అని. ఆ క్లాసెస్ కోసం ఆ నోట్స్ ఎక్కడి నుంచో రాసుకొచ్చుకున్నారు. అంజలి అక్కయ్య వచ్చి క్లాసెస్ చేసేవారు బ్యాంక్లో, అవన్నీ నోట్స్ రాసుకునేవారు. నేను కళ్ళారా చూసా. అద్దం ముందు నిలబడి ఆ ఇంగ్లీష్లో ఉన్న క్లాస్ని ఎదురుగా ఆడియన్స్ ఉన్నారని అనుకుంటూ ప్రాక్టికల్గా అక్కయ్య అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు. ఒక 3 days తర్వాత బ్యాంకులో క్లాస్ ఉంది అంటే. సో అంత పట్టుదల. వంట చేయడం అక్కయ్యకి చాలా ఇష్టం. అయితే మేము బాబా ఏ సెంటర్లో అయితే ఉంచారో విశాఖపట్నంలో, అనకాపల్లినేమో ఆల్రెడీ తయారీ ఉన్న పరివారం. అది మన కుల్దీప్ దీది డైరెక్ట్గా మన అండర్లోకి వాళ్ళు ఇచ్చేసారనమాట, వచ్చేసారు వాళ్ళంతా కూడా. కానీ విశాఖపట్నంలో ఏదైతే కాలనీ ఉందో ఫ్రెష్ హౌజు, ఇంకా అక్కడ పరివారం ఎవరు తయారవ్వలేదు. ఫస్ట్ తయారైన బిడ్డ అనమాట త్రినాథ్ అన్నయ్య. ఆ అన్నయ్య మన మనీషాకే ఉన్నప్పటి నుండి తయారయ్యారు. తర్వాత మళ్ళీ రెగ్యులర్ అయ్యారనమాట షీలాకే ఉన్న టైంకి. అయితే అక్కయ్య కొద్ది రోజులు అనకాపల్లికి వచ్చేవాళ్ళు. 40 కిలోమీటర్ 35 కిలోమీటర్స్ అనమాట అనకాపల్లి నుంచి విశాఖపట్నం. సో అందుకోసం వచ్చేసి అక్కయ్య మేము ఇటు వెళ్ళిపోయే వాళ్ళము. అక్కయ్య ఇంకేం చూసుకోవాలన్నా మేము నలుగురమే చూసుకోవాలి, అటు నుంచి ఇటు నుంచి అటు, అంతే. ఇంకా సరే ఒకరోజు అనుకున్నాం అనమాట, ఇలా కాదు కొన్నిసార్లు వెళ్ళి ఈ కాలనీలో చాలా హైఫైన్ కాలనీ సేవ చేద్దాము అని. అంటే మా అక్కయ్యకి పట్టుదల, వీళ్ళు ఎందుకు రారు అని పట్టుదలతో వెళ్ళాం. వెళ్తే అక్కడ జ్ఞానం వినడం కోసం మేము చెప్తూ ఉంటే, ఇదంతా 96లో విషయం, మా మొహాల మీదనే డోర్లు దడా వేసేవాళ్ళు అనమాట. ఇంకా అక్కయ్యకి మాత్రం ఇంకా పట్టుదల ఎక్కువైపోయింది. బాబా వీళ్ళందరి ఇళ్లలో బాంబులు వేసేయండి, అప్పుడు కానీ ఇళ్ళ నుంచి బయటికి వస్తారు, అప్పుడు కానీ మేము పరమాత్మ బాంబు వాళ్ళ మీద వేస్తాము. ఎందుకు వీళ్ళు వినట్లేదు, ఎందుకు భగవంతుని తెలుసుకోలేకపోతున్నారు? డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే కూడా వీళ్ళకి ఏమైంది అసలుకి అంటే ఒకలాంటి ఆవేదన, ఒకలాంటి ఆవేశం అన్నమాట ఆ సేవ ప్రతి అంతా. ఇంకా ఇలా కాదని చెప్పి శివరాత్రికి ఏం చేశారు అంటే, శివలింగాన్ని పెట్టుకొని మనము వీధిలో వీళ్ళెవ్వరిని పడుకొనిచ్చేది లేదు అసలుకి, ఎలా పడుకుంటారో చూద్దామని చెప్పేసి అజ్ఞాన నిద్రలో పడుకునేటువంటి వాళ్ళందరూ కూడా మేల్కొనండి, శివ పరమాత్మ వచ్చారు, శివరాత్రి అంటేనే ఇది అని. అంటే ఎంత ఉత్సాహం అనాలి, ఆవేదన అనాలి, ఆవేశం అనాలి. ఎవరూ లేగరు, ఎవరు బయటికి రారు. అయినా కానీ అక్కయ్య పట్టుదల వదిలిపెట్టలేదు. అలాగా సేవలు చేశారు. తర్వాత అక్కయ్య సంకల్పం నెరవేరింది. అక్కయ్య తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. అయితే మా మధ్యన కాంపిటీషన్ అన్నమాట, నేను నాది అన్నది రావద్దు అని చెప్పేసి. ఏదైనా వస్తువు ఉంటే కనుక నా బాబా పెన్ను అనాలి తప్ప కానీ నా పెన్ను అనొద్దు. కొద్ది రోజులు మేము ఇద్దరం అలాగే అనుకున్నాం అన్నమాట. ఏదైనా సరే నా బాబాది. అయితే ఒకరోజు జాకెట్ అన్నమాట, అక్కయ్య మరి జాకెట్ని నా బాబా జాకెట్ అనాలా నా జాకెట్ అనాలా? ఏదైనా సరే అన్నీ బాబావే, నా బాబా జాకెట్టే అను. సరే అక్కయ్య అలాగే అంటాను. అంటే అంత ఇద్దరి మధ్యన జ్ఞానం డిస్కషనే కానీ, ప్రాక్టికల్గా మాట్లాడుకోవడమే కానీ, నీట్నెస్ చాలా, తర్వాత పర్ఫెక్షన్ పనిలో, ప్లానింగ్ చాలా ఎక్కువ, అథారిటీ మాటల్లో అథారిటీ, అలాగే రమణీకత కూడా, పట్టుదల ఎక్కువ. అలాగా లక్కీలీ 9 months ఇంకా ఉన్న ఫెస్టివల్స్ ఏమైనా చేయాలి అంటే అనకాపల్లికి రావాల్సిందే అనమాట. సో ప్రశాంత్ అక్కయ్య వాళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళంతా, ఇంకొక ఫ్యామిలీ ఒకరిద్దరు ఉన్నారనమాట. సాయంత్రం అవుతే చాలు, దీపావళి కానీ ఇంకేదైనా కానీ మేడపైకి వెళ్ళి బెంచ్ చెప్పారు చూడు, రాస్, అక్కడికి రాస్ చాలా ఇష్టం. అలా కొన్ని చాలా క్లోజ్ ఫ్యామిలీస్ని పట్టుకొని అంత పండగ పగలంతా అయిపోయాక సాయంకాలం చక్కని పైన లైట్లు వేసేసుకొని
చక్కగా పైనే డిన్నరు వాళ్ళందరికీ పెట్టి మళ్ళీ వాళ్ళందరితో పాటు రాస్ చేసి పిక్నిక్ వెళ్ళడం అంటే ఇష్టం, అందరినీ తీసుకెళ్ళడం ఇష్టము. ఆ 9 నెలల్లో చాలా చోట్ల తిరిగాము మేము. ఎక్కడెక్కడో తోటలు తిరిగాము, ఎక్కడెక్కడో సాగరాలు తిరిగాము. ఇష్టం, అది కూడా అక్కయ్యకి చాలా ఇష్టం. అంటే జోవియల్గా కూడా ఉండాలి. మళ్ళీ అది డైమండ్ ఇయర్ కాబట్టి 60 రోజులు అఖండ యోగాలు కూడా పెట్టమని చెప్పి మధుబన్ నుంచి వచ్చింది. సో ఆ యోగాలు కూడా చేసేవాళ్ళము. అన్నీ బ్యాలెన్స్ అన్నమాట. సో తర్వాత మళ్ళీ అక్కయ్య హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత వైజాగ్లో పెద్ద ప్రోగ్రామ్స్ ఏమన్నా అవుతూ ఉంటే మరి నేను చిన్నదాన్ని, నాకు అంత అక్కడున్న టీం కూడా మేనేజ్ చేయడము, ప్రోగ్రామ్ మేనేజ్ చేయడము. దానికోసం బెంజీతో మాట్లాడితే బెంజీ నేనైతే వచ్చి అక్కడ ఉండలేను, చెయ్యలేను, కానీ నేను టీంని పంపిస్తాను అని చెప్పేసి అంజలి అక్కేను, షీలా అక్కేను, రామకృష్ణబాయ్, వంశీబాయ్ 2-3 ప్రోగ్రామ్స్కి అయితే విశేషంగా బెంజీ షీలా అక్కేనే పంపించారు. ఆ విధంగా వచ్చి ఎలాగా అంటే అలవోకగా విషయాలన్నింటినీ ఇలాగా ప్లాన్ చేసేవాళ్ళు, ఇలాగా తేల్చి చెప్పేసేవారు ఏదైనా ఉంది అంటే కనుక. చాలా షార్ప్గా. సో టీమ్ మీటింగ్స్ గబగబా పెట్టడము, ఎవరిలో ఏ విశేషత ఉందో దాని అనుసారంగా వాళ్ళకి ఆ సేవల్ని అప్పగించడము. ఇంకా ఎలాంటి వాళ్ళతోనైనా కానీ చాలా జోవియల్గా కలిసిపోవడము. ఇంకా అక్కయ్యకి పక్క తెలంగాణ యాస కూడా బాగా వచ్చు, అలాగే ఆంధ్ర స్టైల్ కూడా వచ్చు. ఇంకా ఒక్కొక్కరితో అక్కడ అనకాపల్లిలో ఏదైనా త్వరగా చెయ్యాలి అంటే బేగా అంటారనమాట. ఇంకా వాళ్ళని ఏడిపించేవారు, మాతాజీ బేగ రండి, బేగ అంటే త్వరగా అన్నమాట. అలాగే చాలా పదాలు పట్టుకునేవాళ్ళు. అక్కయ్య ఉన్నారు అంటే అక్కడ అంతా నవ్వులే ఎలాంటి వాళ్ళైనా కానీ. తర్వాత ప్రోగ్రామ్స్ కోసము అక్కయ్యతో ప్లాన్ చేయడం కూడా జరిగేది. సో ఎకానమీతో ఎలా ప్లాన్ చేయాలో డిస్కషన్స్ అయ్యేవి. అయితే లాస్ట్లో మన ఈ 1 ఇయర్ పాటు మాత్రము ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇంకా తర్వాత సేవలు ఎక్కువయ్యాయి, కొంచెం మాటలు, అక్కయ్యకి టైం లేదు, నాకు టైం లేదు. కానీ అక్కడ అక్కయ్య తర్వాత మళ్ళీ 2001లో అక్కయ్య వచ్చారు. అప్పుడు ఒక 6 నెలల పైనే ఉన్నారు. అప్పుడు గుల్జార్ దాది కూడా, అప్పుడు నేను లేను. గుల్జార్ దాది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళడం జరిగిందనమాట. సో 2001లో గుల్జార్ దాది ఆ టైంలో వాళ్ళందరూ చెప్పారు అక్కడ పరివారం, సెంటర్ చాలా చిన్నది, సెంటర్లో ఏసీ లేదు, ఏమి ఏర్పాట్లు లేవు. కానీ మన బెంజీకి ఎంత చింత అంటే లారీ నిండా సామాన్ అంతా తీసుకొని అన్నయ్యల టీం వేసుకొని దాది వస్తున్నారని చెప్పి షీలాక్కయ్య దగ్గరికి బెంజీ ముందే వెళ్ళి A to Z అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం. కానీ అక్కడ పరివారం ఆ టైంలో అక్కయ్య చేస్తున్న ధైర్యానికి చాలా చెప్పారనమాట. అసలు చేతిలో పరివారం తక్కువ, ఎందుకంటే విశాఖపట్నం ఆ రోజుల్లో చాలా తక్కువ పరివారం ఉండేది. ఇప్పుడు పర్వాలే పెరిగారు, కానీ అంత తక్కువ పరివారంతో కూడా డబ్బు ఎంత ఇబ్బంది ఉన్నా ప్రోగ్రాంలో మాత్రం ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా గుల్జార్ దాది ప్రోగ్రాం మాత్రం చాలా అద్భుతంగా చేశారు అని. దాది 2001లో 3 రోజులు అక్కడ ఉండడము అనేటువంటిది మామూలు విషయం కాదనమాట. దానికి చాలా పెద్ద స్టోరీ ఉందిలే. మన కుల్దీప్ దీది సంకల్పం చేసి రప్పించారు అక్కడికి, అది వేరే స్టోరీ. సో దీది యొక్క సంకల్పంతో దాది రావడం జరిగింది. అప్పుడు ఇంకా దాది రావడం అంటేనే వైజాగ్ వాస్తు మారిన తర్వాత బాబా నన్ను అక్కడ పంపారు. కొంచెం ప్రశాంతంగా అయిన తర్వాత వెళ్ళడం జరిగిందనమాట. అదంతా కూడా కొంచెం ఇష్యూస్ ఉండేవన్నమాట, కనెక్షన్స్ అది ఇది అంతా కొంచెం చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అది ఇది అన్నీ సెట్ అయిపోయాయి దాది అడుగు పెట్టేసరికి. సో తర్వాత మనకు జానకి దాది కూడా వచ్చారు ఇంకొకసారి వైజాగ్లో, ఇంకొకసారి గుల్జార్ దాది కూడా వచ్చారు. ఆ టైంలో కూడా బాబా బెంజీ అక్కయ్యల్ని పంపించారు. మెగా ప్రోగ్రామ్ చేస్తాం సాగర తీరంలో. అప్పుడు కూడా అక్కయ్య వాళ్ళు 1 వీక్ పైనే వచ్చేసేసి షీలాక్కయ్య, అంజలి అక్కయ్య వాళ్ళది మంచి కోఆర్డినేషన్ అనమాట. ప్లాన్ చేసుకోవడము, ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసి సెట్ చేయడము. నాకు రీసెంట్గా ఒక విషయం తెలిసిందనమాట. ఇప్పుడు విశాఖపట్నంలో ప్రస్తుతం బాబా కుడి భుజం మణి అక్కయ్య అనమాట.
చాలా అన్నిట్లో బాగా చూసుకుంటారు, అసలు చాలా బాగా చూసుకుంటారు. నేను ఈ మాత్రం అన్ని చోట్ల తిరుగుతున్నాను ఉంటున్నాను అంటే అక్కయ్య అంత బాధ్యత తీసుకొని చేస్తారు. మేమందరం 30 మంది అక్కయ్యలము, 13 సేవా కేంద్రాలు, 20 పాఠశాలలు, రకరకాల సేవలు, రకరకాల పరివారాలది ఉంటుంది, అక్కయ్యలది ఉంటుంది. కానీ నేను కాస్త ప్రశాంతంగా తిరుగుతున్నా ఉంటున్నా చేస్తున్నా అంటే బ్యాకప్ అంతా అక్కయ్య చూసుకుంటారు. సో నాకు మొన్న రీసెంట్గా తెలిసింది, మొన్న ఇక్కడ వచ్చినప్పుడు, నాకు అంతవరకు తెలియదు. సో 2004లో అప్పటికి 3 సెంటర్లలో అంటే చుట్టుపక్కల సెంటర్స్ తయారవుతున్నాయి. ఇంకా ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క అక్కయ్య, ఇంకొక చిన్న అక్కయ్య ఉండేవాళ్ళం అనమాట. అక్కయ్యలందరూ వెళ్ళిపోయేవాళ్ళు బెంజ్, ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండే. కానీ నాకు సరిపడా నేను మాట్లాడుకునే విధంగా, ఏదైనా షేర్ చేసుకునే విధంగా, బాబాది గాజువాకలో కొత్త భవనం కన్స్ట్రక్షన్ అవుతుంది. అది చాలా పెద్ద ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే డబ్బు కూడా మనమే పెట్టాల్సి ఉంది, ప్లానింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. టీం అంతా ఉన్నారు కాదనటంలా, కానీ విపరీతమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉండేవన్నమాట ఆ టైంలో. గవర్నమెంట్ కూడా త్వరగా కట్టమని చెప్పింది. ఆ టైంలో నాకు ఆరోగ్యం కూడా చాలా 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 పడిపోయింది. కానీ అవన్నీ విషయాలు నేను కుల్దీప్ దీదీ వరకు మాత్రం, ఈ రోజు వరకు కుల్దీప్ దీదీకి నేను పెద్ద బెంచ్కి కానీ కుల్దీప్ బెంచ్కి కానీ అక్కడ జరుగుతున్న ఏ సిచ్యుయేషన్స్ కూడా నేను చెప్పేదాన్ని కాదు. సిచ్యుయేషన్ దాటిన తర్వాత ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా చేసుకున్నాం, ఇలాగ అయిపోయింది, ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి. సో డబ్బు ఎంత కష్టం ఉండేదంటే అప్పుడు ఇంకా మంది తయారవుతూ ఉంది. ఈ తయారవుతున్న ఈ టైంలో నేను బెంజిని ఏమని అడుగుతాను డబ్బు కోసము, కానీ మనుషులు కూడా కావాలి అని ఇక్కడే చాలా టెన్షన్ నడుస్తుంది కదా. శాంతి సరోవర్ తయారవుతూ ఉంది. సో ఏదైనా ఉండని చేసుకుంటూ ఉన్నాను. కానీ ఆ పీరియడ్లో ఫిజికల్ అంటే శరీరము బాగా ఇదైపోయింది, మనసు కూడా విపరీతమైన ఛాలెంజెస్, మనసు కూడా డల్ అయ్యింది. అండ్ జతలో ఉన్న అక్కేలు, ఒక్కొక్క సెంటర్లో జతలో ఉన్న అక్కేలు నేను సమానంగా ఉండి పంచుకోవడానికి, మాట్లాడుకోవడానికి వీలైన అక్కేలు కాదనమాట. అప్పుడు షీలా అక్కకి నేను ఫోన్ చేశాను. చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అక్క ఏదో అడిగారు, ఎంత అవుతుంది, ఏమవుతుంది ఏంటి అని. సిచ్యుయేషన్ అంతా అక్కడిది చెప్పారు, ఇట్లా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంతే. నాకు అంతే గుర్తుంది. నాకు మొన్న తెలిసిందనమాట. అక్కయ్య అదంతా విన్న తర్వాతనంట, మనీ అక్కయ్య అప్పుడు చందానగర్లో ఉంటుండే అనమాట. దానికంటే ముందు నేను చందానగర్లో ఉండి అక్కడికి వెళ్ళాను, వైజాగ్ 2001లో. సో అక్కయ్య 2004కి షీలా అక్కయ్య గబగబా బెంజీ దగ్గరికి రమ్మని చెప్పేసేసి బెంజీ దగ్గర కూర్చోబెట్టి, పెద్ద బెంజీ దగ్గర, అక్కడ ఆమెకి చాలా ప్రాబ్లం అవుతుంది, తను చెప్పుకోలేకపోతుంది, తనకు ఒక అర్థం చేసుకునే విధంగా తనకి తోడుగా ఉండేటట్టుగా కరెక్ట్ హ్యాండ్ కావాలి, నాకైతే మనీ బెన్ కరెక్ట్ అనిపిస్తుంది, మీరు పంపిస్తే బాగుంటుంది అని ఎలా మాట్లాడారంట అంటే మనీ అక్కే చెప్తున్నారు. పెద్ద బెంజీ నో అంటే అసలు ఇష్టపడు అనమాట బెంజీ, పెద్ద బెంజీ ఎవరి పేరైనా తీసుకుంటే కూడా. ఎందుకంటే మనకి యజ్ఞంలో అట్లా పద్ధతి లేదు, ఎవరి పేరు తీసుకోకూడదు అనమాట. నువ్వెందుకు పేరు తీసుకుంటున్నావు అన్నది కూడా వస్తుంది, ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అని. కానీ అలాగా ఏమీ రానియకుండా ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్గా నా పరిస్థితి బెంచ్కి, పెద్ద బెంచ్కి అర్థం చేయించారంట. చేయించి ఈమె మనీ బెన్ అక్కడికి వెళ్తే తనకి బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు మనీ బెన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే రెడీమేడ్గా ఉన్నటువంటి చందానగర్ సెంటర్ వదిలిపెట్టి రావాలి అంటే, మళ్ళీ దూరంగా రావాలి అంటే, సో బెంచ్ కూడా రెడీ అనేసరికి మొన్న తెలిసింది నాకు ఆ విషయం. అంటే ఇక్కడ ఉండి కూడా, దూరంగా ఉండి కూడా అక్కయ్యకి ఒక విషయం చేరుకుంది అంటే, బాబా చెప్తారు కదా సాల్వేషన్ ఆర్మీ, సొల్యూషన్ కోసం వెంటనే ఆలోచిస్తారనమాట. ఏదైనా సమస్య అక్కయ్య దగ్గరికి వెళ్ళింది అంటే. కరోనా టైంలో కూడా చాలాసార్లు ఫోన్ చేసి కనుక్కునేవారు, ఏమవుతుంది, ఎలాగవుతుంది, కేర్, చాలా కేర్ ఎక్కువ అని. అక్కయ్యకి మాత్రం లోపల నుంచి చాలా డీప్గా ఒక కోరిక మిగిలిపోయింది. ఏంటంటే ప్రతి సెంటరు అక్కయ్యలది సొంత సెంటర్ అవ్వాలి. ప్రతి సెంటరు పరిస్థితులు మారిపోతున్నాయి, ఎక్కడ ఎవరు మళ్ళీ ఏమవుతుందో, అట్లీస్ట్ అక్కయ్యలు జీవితం ఇచ్చారు, అద్దెలు ఇల్లులు ఉండకూడదు, సొంత ఇల్లు అవ్వాలి. అక్కయ్యల కోసం అంతగా ఆలోచించారు. ఎంత ఆలోచించారు అంటే, ఆరోగ్యాలు బాగాలేకపోతే అక్కయ్యలకి బెంజీలకి యజ్ఞం నుంచి డబ్బు తీసుకుంటున్నాము, బెంజీలకి కష్టం ఇస్తున్నాము,
మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కానీ దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలని బాగా మాట్లాడుకునే వాళ్ళం మేము. ఏంట్రా ఏం చేద్దాము, ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఇల్లు కూడా గుర్తు రాకూడదు, మళ్ళీ బెంచ్కి బర్డెన్ అవుతుందని బాధపడుతున్నారు వీళ్ళు, ఎలాగా అని. మరి శుద్ధ సంకల్పము ఉంటే కనుక, శ్రేష్ఠ సంకల్పం శుద్ధ సంకల్పం ఉంటే, నిస్వార్థం ఉంటే బాబా తప్పకుండా తీరుస్తారు. డ్రామా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగా అక్కయ్యకి పెద్ద బెంచిని కిమ్స్లో జాయిన్ చేయడము, హాస్పిటల్లో వెళ్ళి రావడము, అక్కడ ఉండేటువంటి భాస్కర్ రావు గారితో హాస్పిటల్ యొక్క పెద్దతో పరిచయం ఏర్పడ్డము, ఆయనతో మాట్లాడడము, మళ్ళీ కుల్దీప్ దీదిని పరిచయం చేయడము, బెంజీ మాట్లాడేసరికి ఆయన ఇంకా బెంజీ మాట్లాడితే కరిగిపోతారు కదా, అయిపోవడము, ఇదంతా జరిగేసరికి అందరికీ ఈ రోజు వరకు కూడా కిమ్స్లో అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ ధైర్యంగా వెళ్ళి పరీక్షలు చేసేసుకొని రాగలుగుతున్నారు. మాకంటూ హాస్పిటల్ ఉంది, పర్వాలేదు అనేటువంటి నిర్భయ స్థితిలోకి వచ్చారు. సో అక్కయ్యకి ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు నేను అక్కయ్యతో అదే చెప్పాను, అక్కయ్య లేదు, మీరు ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు కదా, తప్పకుండా మీ ఆరోగ్యం బాబా బాగు చేస్తారు అని. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అక్కయ్యలు చాలా ఉన్నాయి, అక్కయ్య విశేషతలు. మరి అంతే, ఇంకా డ్రామా అనుసారంగా ఇలాగ జరిగేది ఉంది. లాస్ట్ 1 yearలో మాత్రము చాలా ఎక్కువనే మాట్లాడుకున్నాము, ఎందుకంటే మన బెంజీ కుల్దీప్ దీది యొక్క హెల్త్. ఇక్కడ వీళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు, ప్రతిమ అక్కయ్యకి, ప్రశాంత్ అక్కయ్యకి. కానీ నాకు ఫోన్ చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, నేను ఏడ్చేదాన్ని. ఒక్కటే లోపల నుంచి డక్ 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 అని భయం అన్నమాట. ఏమన్నా బెంజీకి అయితే చాలా తప్పు ఆలోచన, మనం ఇలా చెయ్యొద్దు, కానీ ఏమన్నా అయితే మాత్రం మనమైతే ఏమైపోతామో తెలియదు. లేదక్కే మనం గట్టిగా యోగం చేద్దాం, మనం గట్టిగా యోగం చేస్తున్నాం, అక్కడ కూడా అక్కడే యోగాలు పెట్టాము, అమృతవేళ యోగాలు పెట్టాము, లేదక్కయ్య భోగులు పెడుతున్నాము, ఏమవ్వదు అక్కయ్య అంటూ ఉండేవాళ్ళం. కానీ మా అక్కయ్య మళ్ళీ లేదు, ఈరోజు బెంజీ పరిస్థితి లాగుంది అంటే ఒకలాంటి తల్లి లేని పిల్లలు ఎలాగైపోతారు అన్న స్థితి మాకు కొద్ది రోజులు బాగా మా ఇద్దరి మధ్యన ఆ బాధ, అది తప్పు, అట్లాగా అటాచ్మెంట్లో ఉండొద్దు, లేనిది ఊహించుకొని బాధపడొద్దు. కానీ వీక్ అయిపోయినాం మేమిద్దరం కూడా. అక్కయితే టూ మచ్ వీక్ అయ్యారు, ఎందుకంటే ప్రత్యక్షంగా బెంజీ యొక్క ఇది చూసేవారు కదా. నేను వచ్చి వెళ్ళేదాన్ని మధ్యలో 3 రోజులు 4 రోజులు అలాగ ఉండి వెళ్ళాను, కానీ అక్కయ్య లైవ్లో బెంజీని చూశారు కదా. సో అయితే దానికంటే ముందు అక్కయ్య మాట్లాడారు అంటే మంచిగా మాట్లాడతారు, ఫుల్ జ్ఞానం చెప్తారు, చింతన చేస్తారు, కబుర్లు చెప్తారు అంతే. కానీ ఒక్కోసారి ఆమెకు ఏమనిపిస్తుందో తెలియదు, టక్మన్ సైలెన్స్లోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా అప్పుడు మనం ఏం మాట్లాడరు, చెయ్యరు. అలాగా ఉన్న మనిషి ఒక్కసారిగా ఇలాగా నాతో చాలా మాట్లాడడము, బెంజీ విషయంలో కూడా చాలా ఎక్కువగా మాట్లాడడము. సో బాండ్ బాగా పెరిగిపోయింది బెంజీతో. ప్రతిమ అక్కయ్య, ప్రశాంత్ అక్కయ్య కూడా అదే చెప్తున్నారు, బెంజీతో మాతో చాలా ఒక 1 year నుంచి, లాస్ట్ 9 months నుంచి అయితే చాలా బాండ్ పెరిగింది. అంటే డిటాచ్ ఉన్న కారణంగా ఒక డిస్టెన్స్ ఏదైతే ఉండేనో అది ఈ 9 monthsలో ఆ బాండ్ని అక్కయ్య సెట్ చేసుకొని అటు బెంజీతో పాటు ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరితో కూడా చాలా ఎక్కువగా అక్కయ్య ఆశీర్వాదాలు పొందారు. సో ఇవన్నీ కలిపే అక్కయ్యకు యాతనైతే పడ్డారు ఇప్పుడు, కాదనట్లా. కానీ నేనైతే లైవ్లో ఆ యాతన చూడలేదు, ఎందుకంటే మేము లాస్ట్ వీక్ శుక్రవారం శనివారం వచ్చినప్పుడు చాలా బాగా మాట్లాడారు. బెంజీ అయితే మార్నింగ్ ఈవినింగ్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఎన్ని జోకులు వేస్తే ఎన్ని నవ్వారు, మళ్ళీ దానికి యాడ్ చేసి మాట్లాడారు. తర్వాత అక్కయ్యకి కూడా 50 years నిండాయి, నాకు 50 years నిండాయి. బెంజీ చిన్న లెవెల్లో మా ఇద్దరికి చిన్న సెలబ్రేషన్ చేశారు. మేము అక్కయ్యలందరం 10 మంది కలిసి, అక్కయ్య రూమ్ ఉంది, రూమ్ పక్కన సిట్టింగ్ రూమ్ ఉంది, 10 మంది అక్కయ్యలం కూర్చొని యోగం చేస్తాం. ఆ రోజు ఎంత బాగా అనిపించింది అంటే దగ్గర 2.5 hours యోగం చాలా బాగా కుదిరింది. మాకైతే అనిపించింది ఇంకా సాయంత్రంకి చాలా కోలుకున్నారు, మరుసటి రోజుకి ఇంకా బాగా కోలుకున్నట్టు అనిపించింది. అరే భలేగా మ్యాజిక్ అవుతుంది, చాలా కోలుకున్నారే అనిపించేస్తుంది ఒకసారి. సో
సో ఇలాగే కోలుకుంటే కనుక ఇంకా పూర్తిగా మ్యాజిక్కే అయిపోద్దేమో అనిపించేసింది. కానీ డ్రామానుసారంగా అక్కయ్యది పాత్ర అయిపోయేది ఉంది. ఈరోజు బెంచి చెప్పారు కదా, బాబా విశేష సేవల కోసము. అక్కయ్య ఎప్పుడు విశేషరత్నమే. విశేషరత్నాన్ని విశేష సేవల కోసము బాబా విశేషంగా తీసుకెళ్లారు. సో అక్కయ్యని చూస్తే ఎప్పుడు కూడా అక్కయ్య లేరు అనే అబ్సెన్స్ అయితే ఫీల్ అయితే అవ్వటం లేదు. గుర్తెచ్చుకుంటే చాలు అదే రమణీకత, అదే చిరునవ్వు, అదే తేలికదనము, అదే సరళత అక్కయ్య మనతోనే ఉన్నారు అనే అనిపిస్తుంది. సో మనం అది ఎలాగ నిలబెట్టుకోవాలి అంటే ఆ గుణాలు ఏవైతే మనం చూసామో, నేర్చుకున్నామో, ప్రేరణ అయి పొందామో అవి మనం జీవితంలో తీసుకొస్తే నిజంగా మనం బాబా మెచ్చే పిల్లలుగా, ఎందుకంటే బాబా అక్కయ్యని మెచ్చారు, అందుకని వారితో పాటు తీసుకెళ్లారు. మనల్ని కూడా మెచ్చే పిల్లలుగా మనం తయారవుతాం. ఓం శాంతి.